బావా మ్మ్. న్యూ ఇయర్ వస్తుంది కదా, కలర్స్ తెచ్చుకుంటావు. 200 ఇవ్వవా? 200. మ్, ఇక్కడ బడ్జెట్ సుబ్బు ఉంది. 200 అయింది. 20 రూపీస్ ఇస్తా. 20. మ్మ్. 20కి ఏం కలర్స్ వస్తాయి? ఏ వస్తాయి తెచ్చుకోపో, నీ సరే ఇష్టం. ఇవ్వు, ఇంకా ఆ 20 అన్న ఇవ్వు. ఇగో 20. కీప్ ఇట్. థ్యాంక్ యూ. ఈ 20 రూపీస్తోనే నేను 12 కలర్స్ చేసి సుబ్బు సర్ప్రైజ్ ఇవ్వాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉజాలా లిక్విడ్ అలాగే 3 ఫుడ్ కలర్స్ తీసుకున్నానండి. దీనిపై ఎంఆర్పి 7 రూపీస్ ఉందండి. 5 రూపీస్కి ఇచ్చారు. మీకు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలి, థిక్ కలర్స్ కావాలనుకుంటే 30 రూపాయల బాటిల్స్ ఉంటాయండి, అవి తీసుకోండి. మీకు నార్మల్గా పోటీకి ఏం వెళ్ళట్లేదు ఇంట్లోకి అనుకుంటే ఇవి సరిపోతాయండి, 5 రూపీస్. ఇప్పుడు వచ్చి నేను ఎలా లిక్విడ్స్ ఈ 4 కలర్స్తోనే మనం 40 కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక్కొక్క కలరు సింగిల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత కాంబినేషన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దామండి ఈ వీడియోలో. ఫస్ట్ అయితే నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. 1 స్పూన్ నిండా తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఇందులోకి స్టోర్ బియ్యం మిక్సీకి వేసుకున్న పౌడర్ కానీ, ఇసుక కానీ, స్టోర్ బియ్యంని అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ముగ్గునైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అందులో దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే నార్మల్ ముగ్గుని తీసుకుంటున్నానండి. చూడండి, నార్మల్ ముగ్గుని ఇలా కలిపేసేసి మనం ఒక 1 అవర్ 2 అవర్స్ ఎండలో పెట్టామంటే మనకు అనేది ఆరెంజ్ కలర్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఇలా బాగా కలుపుకొని మనం ఎండ కానీ మీకు అందుబాటులో లేకపోతే నైట్ మొత్తం మనం ఫ్యాన్ ఎలాగో వేసుకుంటాం కదండి, ఫ్యాన్ కింద పెట్టేస్తామంటే ఉదయానికల్లా మనకి ఆరిపోతాయండి. చూడండి, ఆరెంజ్ కలర్ కూడా మనకి చాలా బాగా మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి. చూడండి, చాలా థిక్గా అనేది వచ్చింది. దీన్ని ఎండలో పెట్టేసామండి. ఇప్పుడు ఉజాలా లిక్విడ్తో మనం అయితే వంకాయ కలర్ అంటాం కదండి, దాన్ని ప్రిపేర్ చేసుకుంటామండి. ఇలా కొంచెం ఉజాలా లిక్విడ్ని తీసుకుంటామండి. దీంట్లో అయితే మనం రాతి ముగ్గును కానీ కలుపుకున్నామంటే, రాతి ముగ్గు కొంచెం మనకి మెరుస్తూ కనిపిస్తుంది కదండి. రాతి ముగ్గును కానీ కలుపుకున్నామంటే మనకి కలర్ కూడా అనేది మెరుపు అనేది కనిపిస్తుందండి. మనం ముగ్గు వేసినప్పుడు మనకి ఆ బ్రైట్నెస్ అనేది తెలుస్తుందండి. నేనైతే నార్మల్ ముగ్గే కలిపానండి. ఇలా నార్మల్ ముగ్గునే కలిపానండి. మీరు స్టోర్ బియ్యం కలుపుకున్నా కానీ బియ్యంగా మనం ముగ్గు వేసినప్పుడు అయితే చాలా బాగా కనిపిస్తాయండి. స్టోర్ బియ్యాన్ని మిక్సీకి వేసుకుంటే మనకి పౌడర్ లాగా కనిపిస్తాయి. ఇసుక అయితే ఇంకా మీకు బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. చూడండి, తర్వాత నేను వచ్చి ఇది పసుపు కలర్ అండి. మీకు ఆ వీడియోలో ఆరెంజ్ కలర్లా కనిపిస్తుంది కానీ ఇది పసుపు కలర్ అండి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మనం ముందు కలర్స్ ఎలా అయితే కలుపుకున్నామో అలానే కలుపుకుంటామండి. ఇది పసుపు కలర్ అండి. చూడండి, ఇలా ఒక్కొక్కటి సింగిల్ కలర్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత కాంబినేషన్స్తో మనం తయారు చేసుకుంటామండి. కాంబినేషన్తో తయారు చేసినప్పుడు మనకు వేరే కలర్ అనేది వస్తుందండి. చూడండి, పసుపు కలర్ అండి ఇది. చూడండి, ఇలాగ మనం ఒక్కొక్క కలర్ని ముందు సింగిల్గా కలుపుకుంటాం, తర్వాత కాంబినేషన్లో మనం కలుపుకుంటామండి. తర్వాత అయితే నేను గ్రీన్ తీసుకున్నానండి. నేను మూడు ఫుడ్ కలర్స్ తీసుకున్నాను కదండి, లాస్ట్ది వచ్చి గ్రీన్ అండి. ఈ తర్వాత మనం ఉజాలా లిక్విడ్ ఒకటి తీసుకున్నాం అండి. ఈ 4 కలర్స్తోనే మనం 40 కలర్లు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. నైట్ తయారు చేసి పెట్టుకున్నా అంటే మార్నింగ్ ముగ్గుల పోటీకి కూడా వెళ్ళొచ్చండి. ఇందులోనే 30 రూపాయల ప్యాకెట్స్ ఉంటాయండి. ఆ 30 రూపాయల డబ్బా కానీ తీసుకున్నారంటే మీరు ముగ్గుల పోటీకి వెళ్ళినప్పుడు ఆ 30 రూపాయల బాటిల్ అనుకో మీకు ఏడాదంతా ఇంకా రంగులు కొనాల్సిన అవసరం ఉండదండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చూడండి, ఇదైతే గ్రీన్ కలర్ అండి. మన కాంబినేషన్ కలిపినప్పుడు మనకు వేరే కలర్ అనేది వస్తుందండి. చూడండి, గ్రీన్ కలర్ ఎలా ఉందండి. మీకు ఫుల్ ఇంకా థిక్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఒక 50%, గ్రీన్ కలర్ ఒక 50. మనం కాంబినేషన్స్ కలిపినప్పుడే థిక్ కలర్స్ వస్తాయండి. నేనైతే ఇక్కడ గ్రీన్ ఆరెంజ్ కలిపానండి. ఇవి రెండు కలపడం వల్ల మనకి థిక్ కలర్లో ఆకులు ఎలా అయితే ఉంటాయో, అంటే ఎలా చెప్పాలి, ముదురు ఆకుపచ్చ ఆకులు అంటాం కదండి, ఆకులు అయితే అలా ఉంటాయండి. మనకు బాగా ముదిరిపోయినటువంటి ఆకులు ఎంత పచ్చగా ఉంటాయో ఆ కలర్ అనేది మనకైతే వస్తుందండి. ఫస్ట్ మనం కలిపినప్పుడు లేత ఆకులు ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్ వచ్చాయి కదండి. ఇలా కలపడం వల్ల, మనం కాంబినేషన్ కలపడం వల్ల ముదురు ఆకులు అనేవి వస్తాయండి. ఇలా కాంబినేషన్స్ మనం కలుపుకోవాలండి. 2 కలర్స్ 3 కలర్స్ అలాగ అన్నీ సమానంగా, ఒకటేమో 70%, ఇంకోటి 30%, ఒకటి 50%, ఇంకోటి 50%, ఒకటి 20%, అలా మన కాంబినేషన్స్తో రకరకాల కలర్స్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ముదురు ఆకులు అయితే ఎలా ఉంటాయో ఆ కలర్ మనం 2 కలర్స్ కాంబినేషన్ చేయడం వల్ల ముదురు ఆకులు అనేవి వచ్చాయండి.
తర్వాత మనం వచ్చి ఆరెంజ్ని తీసుకుంటున్నామండి. దీనికి కాంబినేషన్గా ఏం కలుపుతున్నానో చూద్దాము. అలాగే ఈ ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడైతే నేను ఈ ఆరెంజ్లోకి ఉజాలా లిక్విడ్ అనేది కలుపుతున్నానండి. చూడండి, ఇలా కాంబినేషన్స్ అనేది మనమే సెట్ చేసుకోవాలండి. చూడండి, మనకైతే ఇలా కలుపుతుంటే బ్లాక్గా అనిపిస్తుంది, కానీ ఇది బ్లాక్ కాదండి. ఇది చూడండి, ఇలా మనం బాగా కలిపిన తర్వాత మనం ఎండబెట్టినాక ఇంకొంచెం కలర్స్ అనేవి వస్తాయండి. మీరు బాగా తిక్కుగా కావాలంటే కలర్స్ ఎక్కువ వేసుకొని ముగ్గు పిండి కొంచెమే వేసుకోండి. చూడండి, మనకి ఇలా కలిపినప్పుడు బ్లాక్గా అనిపించింది, కానీ ఇది బ్లాక్ కాదండి. చూడండి ఎలా వచ్చిందో, ఈ కలర్ అనేది వస్తుందండి. చూడండి, కలర్ అయితే బాగా తిక్కుగా బాగుంది కదండి. మనకి సింగిల్ కలర్స్ కంటే కాంబినేషన్స్తో కలర్స్ అనేది బాగా వస్తున్నాయండి. తర్వాత ఆరెంజ్ని తీసుకున్నానండి, దీంట్లోకి గ్రీన్ కలుపుతున్నాను. ఇలా ఒక్కొక్కటి కాంబినేషన్స్ అనేది కలుపుతామండి. దీంట్లోకి ఇంకో కలర్ని కాంబినేట్ చేయడము, ఇలాగ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా కాంబినేషన్స్ మనం కలుపుతూ ఉంటే మనకు రకరకాల కలర్స్ అనేది వస్తాయండి. 40 కలర్స్ ఏందండి, మీరు ఇంట్లోనే ఉండి 400 కలర్స్ని మీరే స్వయంగా చేతులతో తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఇలా కాంబినేషన్స్ మనం కలిపినప్పుడు ఎండలో పెట్టినాక మనకి ఇంకా కలర్స్ అనేది కనిపిస్తాయండి. నేను ఇలానే 12 కలర్స్ అనేది ప్రిపేర్ చేశానండి. మీరు కానీ 30 రూపాయల డబ్బాలు కానీ తెచ్చుకున్నారంటే ఇంట్లోనే కూర్చొని 400 రకాల కలర్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవన్నీ మనకి చాలా తక్కువ రేట్తోనే దొరుకుతాయి కదండి. మనం ఇప్పుడు ఒక కలర్ కొనుక్కోవాలంటే ఒక్కో కలర్ 50 రూపాయలు లెక్కన కనీసం ఒక 6 కలర్స్ తీసుకున్న చాలా డబ్బులు అనేది మనకు అయిపోతాయి. అసలే మన హస్బెండ్లు మిడిల్ క్లాస్ కాబట్టి బడ్జెట్ 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 అంటారు. బడ్జెట్ పద్మలాగా ప్రతిదానికి బడ్జెట్ అంటారు. మనం న్యూ ఇయర్కి ఎలాగో రంగులు వేస్తాము, దాంట్లో కలర్స్ వేస్తాము, సంక్రాంతికి, కనుమకి ఇలా అన్ని రోజులు మనం రంగులు వేయాలంటే కనీసం మనకి ఒక 500 నుంచి 600 డబ్బులు అనేది మనకు కలర్స్కి అయిపోతాయండి. ఇలా మీరు ఫుడ్ కలర్స్ తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీకైతే చాలా మనీ అనేది సేవ్ అవుతుందండి. అదే కాకుండా మీరైతే ఇంకో కలర్ని నేను కనిపెట్టాను, ఈ కలర్ని నేను కనిపెట్టాను, ఇలా కాంబినేషన్ చేసినప్పుడు మీరు ఒక కలర్ని కనిపెడతారు. ఈ రెండు కలపడం వల్ల మనకైతే ఈ కలర్ వచ్చింది. మీరే ఒక సైంటిస్ట్ అయినట్టుగా ఇంట్లో ఫీల్ అవ్వచ్చండి. సైంటిస్టులు అంతే కదండి, అది ఇది వేసి ఒక ప్రయోగం అయితే చేస్తారు. అలాగే మీరు ఇంట్లో ఇప్పుడు స్వయంగా మీరు సైంటిస్ట్ అవ్వచ్చండి. చూడండి, ఇలా కలిపినప్పుడు ఫుల్ రెడ్ కలర్ అనేది వచ్చిందండి. ఇలా కాంబినేషన్స్ వచ్చిన మనకి కలర్స్ చాలా థిక్గా కనిపిస్తున్నాయండి. ఇదైతే ఫుల్ రెడ్ కలర్ అనేది కనిపిస్తుందండి. ఇలాగనే కాంబినేషన్స్ 400 కలర్లు అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే ఉండి. చూడండి, ఇసుకలు అయితే ఇవి ఇంకా బాగా కనిపిస్తాయండి. చూడండి ఎంత బాగుందో, రెడ్ కలర్ అండి, ఇది ఫుల్ రెడ్ అండి. చూడండి ఎంత బాగుందో జెండా, మనమైతే ఎంత బాగున్నాయో చూడండి కలర్స్ అన్నీ. అస్సలకి ఒక్క కలర్ని మించి ఇంకో కలర్ అయితే చాలా బాగున్నాయండి. మీకు వీడియోలో ఫుల్గా కనిపిస్తున్నాయి అన్ని కలర్స్ అన్నీ. చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ. నేనైతే 12 కలర్ని ప్రిపేర్ చేశానండి. నేను తీసుకున్నది చిన్న డబ్బాలే కదా, 5 రూపాయల డబ్బాలే కదా, అందుకనే 12 కలర్లే ప్రిపేర్ చేసుకున్నానండి న్యూ ఇయర్ కోసం అయితే. చూడండి, మీరు కానీ 30 రూపాయల డబ్బా కానీ తెచ్చుకున్నారంటే 400 కలర్స్ ఇంట్లోనే స్వయంగా మీరే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మొత్తం కలర్స్ మీరైతే ఒకసారి చూడండి, అన్నీ ఎక్కువగానే ఉన్నాయండి. ఇవి ఎండలో పెట్టినప్పుడు మనకైతే పొడి పొడిగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే నేను కలపగానే మీకు చూపించేస్తున్నాను. చూడండి, నేనైతే కలుపుతూ ఉన్నాను ఇలా. ఇవి ఎండలో పెట్టినాకైతే మనకి ముగ్గులో వేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. నేనైతే ఒక 2 అవర్స్ ఎండలో పెట్టాలనుకున్నాను. చూడండి, ఎండలో పెట్టేశాను. చూడండి, ఇవి ఇంకా ఎండుతున్నాయి, పౌడర్గా వస్తాయి. చూడండి, అన్నీ అయితే చాలా బాగా థిక్ కలర్లో ఉన్నాయండి. వంకాయ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, ఆరెంజ్ కానీ, గ్రీన్ కానీ, లైట్ గ్రీన్ కానీ, చూడండి కలర్స్ అన్నీ చాలా థిక్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి మా ఛానల్ని చూసినందుకు. ధన్యవాదములు.